వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు తంత్ర మూవీ హీరోయిన్ అనన్య నాగళ్ళ, హీరో రఘుమద్రి, ధనుష్ ఉన్నారు. మార్చి 15th ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే బ్లాక్ మ్యాజిక్ బేస్డ్ హారర్ మూవీస్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. తంత్ర ఆ కోవలో వస్తున్న మరో సినిమానా, లేకపోతే ఇందులో ఏమన్నా కొత్తదనం ఉందా? ఆ విషయాలన్నీ కూడా ఇద్దరి ద్వారా తెలుసుకుందాం. హాయ్ ధనుష్, హాయ్ అనన్య. హాయ్ సార్. సో చాలా సంతోషం అనన్య. ఒక తెలుగు అమ్మాయి షార్ట్ టైంలోనే ఒక చక్కని పాత్రలతోటి మీరు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఒక భీమ్లా నాయక్ కానివ్వండి, ప్రధానంగా మీరు ఫస్ట్ ఫిలిం మల్లేశం వకీల్ సాబ్ మొదటిదా? మల్లేశం ఫస్ట్, తర్వాత వకీల్ సాబ్. అదే మీ ఫస్ట్ ఫిలిం మల్లేశం భారీగా మీరు చేసిన పాత్ర కానివ్వండి. సో అట్లా తక్కువ టైంలోనే మీరు ఆకట్టుకున్నారు. మళ్ళీ ఒక తెలుగు అమ్మాయి దొరికింది మన తెలుగు ఇండస్ట్రీకి అనే పేరు తెచ్చుకున్నారు. సో ఈ సినిమా ద్వారా మా ముందుకు వస్తున్నారు. తంత్రలో అది కూడా మీ చుట్టూ కథ నడుస్తుంది. ట్రైలర్ చూస్తే చాలా అది ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది, అట్లాగే అంత ఇంట్రిగ్యూయింగ్గా కూడా అనిపించింది. ఈ సినిమా మీకు తంత్ర అనేది మీరు ఒప్పుకోవటానికి, మీరు చేయటానికి ప్రధానంగా మిమ్మల్ని డ్రైవ్ చేసినటువంటి విషయం ఏంటి? మీరు ఇందాక చెప్పినట్లు నా క్యారెక్టర్ సార్, నా రోల్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడంగానే నాకు తెలిసి ఏ యాక్టర్కైనా ఈ రోల్ చేయాలి అని అనిపిస్తుంది. సో అది నాకు మెయిన్ పాయింట్ అని చెప్పవచ్చు. దాని తర్వాత కథ అంటే చాలా సినిమాలో చాలా సీన్స్లో ఇప్పటి వరకు ఆడియన్స్కి లేని ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుంది సినిమా. అరే ఇలా కూడా ఉంటుంది కదా, ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా, ఇట్లా కూడా తాంత్రిక శక్తులు యూజ్ చేస్తారా, అంటే మనదైన హిస్టరీని మనకి తెలియజెప్పేలా ఉంటుంది సార్ ఈ కథ. సో ఈ రెండు మెయిన్ నేను చెయ్యాలి అని అనుకోవడానికి. అంటే రెగ్యులర్గా ఈ మధ్యకాలం మనకి చూస్తూ ఉంటే అవును, ఎవ్రీ 1 monthకో 2 monthsకో ఒకటి ఈ టైప్ ఆఫ్ మూవీ వస్తుంది. మనం చూసాం రీసెంట్గా ఒక భైరవ కోణం చూసాము, అట్లాగే కొన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అంటే మీ ఒక నటిగా మీకు ఏమన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి అనిపించినాయా? 100% డిఫరెంట్ సార్ ఆ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్స్. ఎందుకు అంటే ఆబ్వియస్గా వాళ్ళ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, వాళ్ళు తీయాలనుకున్నది వేరు ఉంటుంది. అండ్ ఆల్సో స్టోరీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్లో వర్క్ అవుతుంది. అంటే దాంట్లో చూపించిన దానికంటే ఇంకొంచెం డీటెయిల్గా దాంట్లో 5-10% చూపిస్తే మనం దీంట్లో ఒక 20-30% డీటెయిలింగ్ వెళ్ళి చూపించడం జరిగింది. సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్. పైగా మీరు ఇదివరకు ప్రియదర్శి, తర్వాత మన భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ తోటి, అలాగే శాకుంతలంలో సమంత, ఇలాంటి పేరు పొందినటువంటి ఆర్టిస్టులతో చేశారు. ఈ సినిమా చూస్తే ఎక్కువ మంది కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లైక్ మీ పేరుగా చేసిన ధనుష్ కొత్తగా తను చేసిన సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా ఇది. సో ఏమైనా తేడా మీకు కనిపించిందా ఇలా ఒక కొత్త వాళ్ళతో ఇట్లా చేయటం? డిఫరెన్స్ తేడా అంటే సార్, నాట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, బికాస్ అందరం మంచి సినిమా తీయాలనే చేస్తాం, అందరం ఒక మంచి స్టోరీని ఆడియన్స్కి అందించాలనుకుంటాం, బాగా కష్టపడతాం, ప్రతి సినిమా ప్రాసెస్ అదే ఉంటుంది. బట్ పబ్లిసిటీ వైజ్గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే చిన్న సినిమా చేసినప్పుడు మేము చాలా కష్టపడాలి, దానికి ఒక 100 times ఎక్కువ కష్టపడితేనే ఆడియన్స్కి అరే ఈ సినిమా ఒకటి ఉంది అని రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో నాకు ఈ సినిమాకి ఆ ఛాన్స్ రావాలనిపిస్తుంది. హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే ఈ సినిమా ఉంది, జనాలు ఆడియన్స్కి వెళ్ళి అట్లీస్ట్ అది హిట్ ఆర్ ఫ్లాప్ సంబంధం లేదు, ఆడియన్స్ ఈ సినిమాకి అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలా కంపేర్ చేసుకుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, మేకింగ్ ప్రాసెస్లో లేదు కానీ ప్రమోషన్స్ ప్రాసెస్లో చాలా. ఓకే, అంటే ఈ సినిమా సంబంధించి అంటే మీ నుంచి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అనన్య అంటే ఈ క్యారెక్టర్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరని నమ్మి మీకు ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు మీకు సంబంధించినంత వరకు ఒక సినిమా సాధారణంగా ఏంటంటే హీరోయిన్లు అనేటప్పటికీ ఆ సినిమా ప్రమోషన్ల విషయంలో కొంచెం తక్కువగా రావటము, ఆ టైంలో మళ్ళీ ఇంకో సినిమా చేయొచ్చు కదా అని చెప్పేసి కాల్ షీట్లు వేరే అట్లా ఇవ్వటము అని జరుగుతూ ఉన్నటువంటి ఒక సాధారణంగా కంప్లైంట్లు ఉంటాయి సో హీరోయిన్స్ మీద. సో మీకు సంబంధించినంత వరకు మీ సినిమా, ఎందుకంటే ఇందులో మీరే లీడ్ రోల్ కాబట్టి, మీరు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటారు ఒక సినిమాని? అంటే వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ, వాళ్ళు కోఆపరేట్ చేయటం మీన్స్
ఇది నేను చెప్తే సొంత డబ్బా కొట్టినట్టు ఉంటుంది సార్. బట్ స్టిల్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ March 15th రిలీజ్ అయిన ఒక 20 days బ్యాక్ అనుకున్నాము. ఆ 20 days నుండి నేను నా 100% ఆర్ఎల్స్ మోర్ దెన్ 100% ఎనర్జీ ఈ సినిమాకే ఇస్తున్నాను. ఇంకా వేరే స్క్రిప్ట్స్ ఏం వినట్లేదు, వేరే స్టోరీస్ చదవట్లేదు, వేరే సినిమా షూటింగ్స్ ఉన్నా ఆఫ్టర్ 18th అలా పెట్టుకుందామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటు వెళ్ళి అండ్ వేరే సినిమా ఇంకొకటి రిలీజ్ అవుతుంది సార్ నాది, దానికి కూడా ప్రమోషన్స్కి ఒక వన్ డే ఏమన్నా ఇచ్చానేమో అంతే. అదర్వైజ్ నా ఫుల్ టైమ్ ఎనర్జీ ఈ ఫిల్మ్కే ఇస్తున్నాను. బికాస్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారితో పాటు ఈ సినిమా నాకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేశాను. అంటే వాళ్ళ కోసం చేస్తున్నాను చెప్పట్లేదు, ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చేస్తున్నాను అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్. సో ఈ సినిమాతో అది పాసిబుల్ అని నేను నమ్ముతున్నాను, అందుకనే నా మోర్ దెన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్. ఈ అబ్బాయి గురించి ఏం చెప్తారు? ధనుష్ ఒక సర్ప్రైజింగ్ యాక్టర్ అని చెప్తాను సార్, ఎందుకంటే సర్ప్రైజ్ స్టార్. ఎందుకు అంటే ఇలా ఉంటారు కదా, చాలా కామ్ గా సైలెంట్ గా ఉంటారు కెమెరా అవుట్ ఆఫ్ కెమెరా, బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి హీస్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అని అనిపించింది. అంటే ఎక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా పట్టుకొని, ఫస్ట్ ఫిల్మ్ అయితే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా, దీనిలో చాలా తక్కువ మిస్టేక్స్ కనిపించాయి. సో అలా అనిపించింది. పాస్ అయిపోయినట్టేనా? పాస్ అంటే నేను కాదు, లేదు అంటే నేను ఆడియన్స్ చెప్పాలి సార్, అంతే కదా. నాకైతే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు అనిపించింది, బట్ ఆడియన్స్ అంటే మీ కాంబినేషన్ సీన్స్ లో తెలిసిపోతుంది కదా ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. చాలా వెరీ రేర్ క్వాలిటీ ఏంటంటే, అంటే అమ్మాయిలకి కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా వస్తాయి సార్, అబ్బాయిలకి కొంచెం టఫ్ అనిపిస్తుంది చాలా మందికి. ఎవరైతే అబ్బాయిలు కళ్ళతో చేయగలరో వాళ్ళకి చాలా ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది, చాలా ఇయర్స్ సస్టైన్ అవ్వగలరు అనుకుంటాను. అంటే జనరల్గా బాయ్స్కి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ వాటితో ఎక్కువగా క్రియేట్ అవుతుంది, బట్ తిను కళ్ళతో చాలా బాగా. ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇది. అమ్మో అంటే నాకు అనిపిస్తుంది అలా, నాకు తినలో అది యూనిక్ క్వాలిటీ అనిపించింది. మీకు ఎందుకు అంటే ఈ విషయం మీరు గమనించారా లేకపోతే ఎవరైనా చెప్పారా? ఏది సార్? ఆడపిల్లలు అయితే అమ్మాయిలు అయితే కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ ఈజీగా ఇస్తారు. నేను ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నాకు, ఐ మీన్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా సార్, నాకు అనిపిస్తుంది కొన్ని మానరిజమ్స్, కొన్ని బాడీ లాంగ్వేజ్, కొన్ని థింగ్స్ అబ్బాయిలకి సెట్ అవుతాయి. అమ్మాయిలు ఏంటంటే ఐస్ అటు తిప్పి ఇటు తిప్పి అలా మ్యాజిక్ చేసేస్తారు. డైరెక్టర్లు కూడా ఎక్కువసేపు ఎక్కువ చేస్తా ఉంటారు, ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని పట్టుకుంటారు. అబ్బాయిలు అయితే తొడగొట్టడం లేకపోతే ఇట్లా హ్యాండ్స్, మోర్ ఓవర్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, సో అట్లా చెప్తున్నాను. సో ధనుష్ సార్, సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్, కొంచెం టెన్షన్గా ఉన్నాను సినిమా. సో మీ పెదనాన్నగారు మీ నాన్నగారు సినిమా బ్యాక్గ్రౌండ్, శ్రీహరి గారు అందరికీ తెలిసిన వ్యక్తి మీ పెదనాన్నగారు, అలాగే మీ నాన్నగారు శ్రీధర్రావు గారు. సో ఇప్పుడు మీరు వాళ్ళ తర్వాత సినిమా రంగంలోకి ఒక నటుడిగానే అడుగు పెట్టారు. అవునవును. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ మీరు కెమెరా ముందు యాక్ట్ చేసినటువంటి సినిమా ఇదేనా లేకపోతే ఇంక వేరే? ఇది యాక్చువల్లీ సెకండ్ ఫిల్మ్ సార్. అంటే టెక్నికల్గా చూసుకుంటే దీని ముందు ఒక సినిమా చేశాను, అది ఇంకా పిచ్చింగ్ ప్రాసెస్లో ఉంది. సో అది కూడా ఈ ఇయర్లోనే వచ్చేస్తుంది. సో ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు శ్రీనివాస్ మా డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారనమాట. హారర్ ఫిల్మ్, ఒక అమ్మాయి గురించి సినిమా, అమ్మాయికి లవర్ క్యారెక్టర్ను ఇది. సో అని చెప్పి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇది బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్, హారర్ అనేది ఒకటే కాదు, చాలా ఎమోషన్స్ ఉంటుంది సినిమాలో, మంచి స్కోప్ ఉంటుంది నీకు అని చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ఆయన ఆ మాట చెప్పగానే ఇంకా ఓకే. సో ఇంకా క్యారెక్టర్ కూడా రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పర్ఫార్మెన్స్ అంటే కొంచెం నేను ప్రూవ్ చేసుకోగలిగే ఒక క్యారెక్టర్ అన్నట్టు అనిపించింది. అంటే నేను ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏదైతే, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసి కొన్ని వెబ్ సిరీస్ చేశాను. సో వెబ్ సిరీస్ చేశారా? వెబ్ సిరీస్ చేశాను సార్, యూట్యూబ్లోనే వచ్చింది అది. ఓకే. యా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ని దీని మీద దోసేసి మొత్తం అంత యాక్టింగ్ మొత్తం చూపించవచ్చు అని అనుకున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు దాకా వచ్చిన ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే కొంచెం బాగా పాజిటివ్గా ఇచ్చారు. పర్ఫామ్ చాలా బాగా చేసావు, సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనే ఒకటి ఇచ్చారు.
సో అది చెప్తున్న కొద్దీ కొంచెం ఆ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ఆ హ్యాపీనెస్ కూడా వస్తుంది, కానీ టెన్షన్ కూడా వచ్చింది. అదేంటి దగ్గరకు వచ్చేసింది కనుక హ్యాపీగా ఉండాలి కదా దాని మీద. అంటే అంటే మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్గా స్క్రీన్ మీద రాబోతుంది కాబట్టి ఒక క్యారెక్టర్ తను ఎలా క్రేజీ ఉంటుంది అని ఎలా ఫీలింగ్ ఉంటుంది ఉంటుంది అదైతే ఫస్ట్ టైం థియేటర్ లో ఖచ్చితంగా మనం ఉంటుంది. చూసుకుంటాం. ఒక అలవాటు పడితే నెమ్మదిగా తగ్గుతుంది. సో ఇప్పుడైతే కొంచెం ఆ యాంగ్జైటీ ఉంటుంది, ఎంతూజియాజం తోటి యాంగ్జైటీ కూడా అవును సార్, డామినేట్ చేస్తూ ఉంటుంది కదా. అవును సార్, అది నిద్ర కూడా పట్టలేదు. అవునా? అవునా, అవును, నిన్న ఒక్కదానికి అనుకుంటున్నా ఆ ప్రాబ్లం. అంటే తను డెబ్యూ కాబట్టి ఈ మూవీ, సో కొంచెం అది ఉంటుంది. అంటే ఈ సినిమాకు మామూలుగా సినిమాలోకి రావటం కోసం ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా ఉందా? అంటే బాడీ బిల్డ్ చేసుకోవటం కానీ, ఫిట్నెస్ విషయం కానీ, లేకపోతే హెయిర్ స్టైలింగ్ ఇదంతా ఫిట్నెస్ అది అక్కడ కాన్స్టెంట్ ఉంది సార్, కొంచెం ఫిట్నెస్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉంది కాబట్టి అది అది ఫ్యామిలీ అనొచ్చు, మామూలుగా మాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అది. సో ఇంకోటి ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే డైరెక్టర్ గారు వర్కౌట్ చేయొద్దు అన్నారు నన్ను. అసలు ఎందుకు వర్కౌట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, పైగా మీకు క్రాఫ్ట్ సైడ్ క్రాఫ్ట్ ఉంటుంది. సో వర్కౌట్ మానేసారా? ఆపేసాను షూట్ కోసం. అవునా? నువ్వు ఊరిలో ఉండే క్యారెక్టర్ అది, నువ్వు జస్ట్ పనులు చేసుకో, నార్మల్ బాయ్ లాగా కనిపించింది. నార్మల్ బాయ్ లా కనబడాలి, షర్ట్ ఫిట్టింగ్ చూసుకోవాలి, అవన్నీ చెప్పారనమాట. ఓకే. సో నేను ఇంకా ఆపేసాను. హెయిర్ స్టైల్ సెట్ చేయడానికి చాలా టైం పట్టింది సార్. చాలా లుక్ టెస్ట్లు చేసి డైరెక్టర్ తల కొట్టేసుకున్నారు, ఇంకా ఏంటి సెట్ అవ్వదు ఏంటి అని. ఇంకా ఫైనల్లీ షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు అంతే మామూలుగా ఉంగరాల జుట్టే సార్, కర్లీ హెయిర్, సో న్యాచురల్ అయింది మొత్తం. అదే సార్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. కానీ అంటే ఈ ఒక్క సినిమాతోనే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు. అంటే ఎవరు ఎలా ఉంటారు, అంటే మళ్ళీ మంచి ఆర్టిస్టులతో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది ఫస్ట్ ఒక ఎర్లీ స్టేజ్లోనే. సో అది ఒక ఎక్స్పీరియన్స్ అది రావడంతో ఇంకా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో. సో బాగుంది. సో ఓవరాల్గా మీకు ఈ క్యారెక్టర్ చేయటం అనేది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నాకు చాలా ఇచ్చింది సార్, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఈ సినిమాతోటి మీరు పరిచయం కాబోవటం ప్రేక్షకులకి. యా సార్, అంటే అది ఏమి రిస్క్ అని కూడా నేను అనుకోవట్లేదు. అంటే హారర్ ఫిల్మ్ చేస్తున్నాం, చాలా మంది అడిగారు అనమాట, హారర్ ఫిల్మ్ చేస్తున్నాం ఫస్ట్ ఫిల్మ్కే, ఏంటి రిస్క్ తీసుకుంటున్నట్టు అనిపించలేదు. అండ్ నాకు అలా ఏమో అనిపించలేదు. అంటే నాకు ఎలా ఉందంటే మెయిన్ ఒక హారర్ ఫిల్మ్ లాగా చూడకుండా ఒక కంప్లీట్ పిక్చర్ లాగా చూడండి దీన్ని. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, నా ఒక్కడికే కాకుండా అనన్యకి, లక్ష్మణ్, చాలా మంది ఉన్నారు, లక్ష్మణ్ గారు, టెంపర్ వంశీ గారు ఉన్నారు. సో వాళ్ళందరిది ఒక ఎప్పుడు చూడని ఒక షేడ్ కనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో. సో అందరికి ఒక మంచి ప్లస్ అవుతుంది సినిమా. సో నేను కూడా అలా హోల్ పిక్చర్ లాగా చూసుకొని నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను. ఓకే. సో అనన్యతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? తను ఆల్రెడీ మీకు సీనియర్ మీకంటే. అవునా? సో ఆ సీనియర్తో పనిచేయటం మీకు ఎలా అనిపించింది? అంటే సీనియర్ కాదు, మీరు షార్ట్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి? షార్ట్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి చేస్తాను చెప్పాను. చిన్నప్పటి నుంచి అయితే అప్పుడు తనే సీనియర్, జస్ట్ కెమెరా డిఫరెన్స్ అంతే. మనం పెద్ద ఫిల్మ్స్ కి చేసాము, తిను ఆ యూట్యూబ్ నుంచి అట్లా. సో ఇద్దరు ఈక్వల్, ఇంకా నన్ను సీనియర్ అనకండి, నేనే సీనియర్. లేకపోతే చాలా ఇంటర్వ్యూస్ లో తను మీకు సీనియర్ కదా అంటున్నారు. లేదు మీరే సీనియర్ నాకు. మీకు అంత కలిసి పని చేసేప్పుడు ఇందాక చెప్పింది కదా, సో తను కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మీరు బాడీతోటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఏమైనా కొంచెం టిపికల్గా అనిపించింది అప్పుడు? టిపికల్ కాదు సార్, అంటే ఫస్ట్లో అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్. అంటే ఆర్టిస్ట్కి, అటు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్కి, అంటే ఆల్రెడీ తను ఒక మంచి పబ్లిక్ ఫిగర్ లాగా ఉండే ఆవిడ, పబ్లిక్ ఆల్రెడీ పేరున్న అమ్మాయి, పబ్లిక్లో మంచి పేరున్న అమ్మాయి. సో నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది, అంటే ఒక మంచి ఛాన్స్ వస్తుంది, వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. అనన్య లాంటి ఒక, అంటే మల్లేశం లాంటి సినిమాలు చేసిన ఒక అమ్మాయితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందంటే నేను ఎక్సైట్ అయినా, ఒక పక్కన ఒక చిన్న భయంలాగా కూడా ఉంది. అంటే నేను సీన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పు చేసేస్తే ఏమైనా అనుకుంటారేమో కదా, అదొకటి ఉండింది. కానీ ఫస్ట్లో ఏమైందంటే వర్క్షాప్ చేసాం మేము, సినిమా స్టార్ట్ అయ్యే ముందు వర్క్షాప్ చేయగానే ఒక ఇంటెన్స్ సీన్ అనమాట, ఎమోషనల్ సీన్, అది ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. సో అది చేపించేశారు సార్. అంటే సార్ కూడా చూద్దాం అనుకున్నారు, ఇనిషియల్ గానే అది చేపించారు. కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకొని అది ఆ సీన్ చెప్పి కానీ మేము ఆ స్క్రిప్ట్ చదివి వెంటనే మాకు వచ్చినట్టు చేసాము. సో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ రియాక్షన్ చూసాక ఇంకా అనన్యతో ఆ కెమిస్ట్రీ బాండింగ్ అప్పుడే అర్థమైపోయింది అనమాట, కంఫర్టబుల్గానే చేయొచ్చు అని.
సో తను కూడా చాలా సపోర్టివ్గా ఉండింది సెట్లో. సో చాలా బాగా అనిపించింది అననే గారితో ఎప్పుడన్నా సలహాలు కూడా ఇచ్చేదా తను? ఆ సలహాలు అంటే నార్మల్గా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మామూలు చెప్పేది, వేరేలాగా చేయండి అన్న. అంటే మీరు అడిగేవాళ్ళ? మీరు అడిగే లేదు, తనే వచ్చి చెప్పేది అన్నమాట. ఓకే, ఇంకా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేసారు చాలా. వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు మీరు, బాగా చేయండి. ఒక పెద్ద మనిషిలాగా. నువ్వే నా సీనియర్. ఓకే. సో మొత్తానికి ఈ సినిమా అయితే మీకు మంచి పేరు తీసుకొస్తారని ఒక నమ్మకంతో. నేను అవును నమ్మకంతో ఉన్నాను. ఓకే. అనన్య, సో మీరు ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని, ఇప్పుడు 5-6 ఫిల్మ్స్ అయినాయి కదా. సో ఇప్పుడు చూసుకుంటే మీకు మీ అంటే ఒక సత్తుపల్లి నుంచి వచ్చిన ఒక అమ్మాయి, సో ఏ అంబిషన్ తోటి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారో, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేయటం అనేది? ఒక టాస్క్ లాగా అనిపిస్తూ ఉందా, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉందా? మీ జర్నీ అనేది ఎలా ఉంది? అంటే నాకు తెలిసినంత వరకు తెలుసు, మనకి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చాలా అట్రాక్షన్స్తో పాటు చాలా చాలా కష్టాలు కూడా ఉండేటువంటి, అంటే మనం ఏవైతే అనుకుంటామో వాటికి కొన్ని రివర్స్గా కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో మీరు మీ జర్నీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి మల్లేశం నుంచి ఎలా అనిపిస్తుంది? అంటే దెర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ లైక్ ఇప్పుడు వేరే ఏ దాంట్లో ఉన్నా నాకు ఇంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వచ్చేది కాదేమో. కొన్ని మూమెంట్స్, ఇప్పుడు ఫస్ట్ టైం మల్లేశం ప్రీమియర్ చూసుకున్నప్పుడు, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, ఆర్ ఎల్స్ ఫస్ట్ టైం నా పోస్టర్ విత్ పవన్ కళ్యాణ్ సార్తో రిలీజ్ అయినప్పుడు, అట్లా కొన్ని మూమెంట్స్ నా లైఫ్లో చాలా గుర్తుండిపోయాయి. సో ఇంత హై మూమెంట్స్ ఎప్పుడు రావు, అదేవిధంగా ఇంత లో మూమెంట్స్ కూడా ఎప్పుడు రావు. లైక్ అరే వచ్చి తప్పు చేసామా, మనకి ఇండస్ట్రీ సెట్ అవ్వదేమో అనుకున్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లోనా? ఎర్లీ స్టేజ్ అని కాదు సార్, వస్తూనే ఉంటుంది నాకు అది ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు వెన్ యు ఆర్ డిఫరెంట్ అని మీకు అనిపించినప్పుడు, అంటే నేను ఇక్కడ సెట్ అవ్వనేమో అన్న ఫీలింగ్ చాలాసార్లు వస్తూ ఉంటుంది కదా, సో అప్పుడు అనిపిస్తాను. అదే అంటే మన మనసుకు నచ్చినట్లుగా నచ్చనివి జరుగుతున్నప్పుడు, అంతే కదా? జరుగుతున్నప్పుడు అని కూడా కాదు సార్, అంటే ఇప్పుడు మేబీ ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా. ఆబ్వియస్గా నేను సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేదాన్ని, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు, మనం అనుకున్న సినిమాలు వర్కౌట్ అవ్వవు, అనుకున్న రోల్స్ అవ్వవు, అనుకున్న క్యారెక్టర్స్ మనం చేయలేకపోవచ్చు. అలాంటి టైమ్స్లో అనిపిస్తుంది. ఓకే. మీరు అట్లా డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి? డిసప్పాయింట్ అంటే ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ చేస్తాను అని అనుకున్నాను. ఓకే. బట్ అవి రాలేదు. బట్ ఏ జరిగినా మన మంచికే అంటారు కదా. నేను యాక్చువల్లీ ఆ పాత్రలో వెళ్తే ఇంత సాటిస్ఫైడ్, ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో. ఈ పాత్రలో వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు మంచి రోల్స్ వస్తున్నాయి, నేను ఒక మంచి మంచి స్టోరీస్ని వినగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ మనుషులతోటి మెలగటం, ఈ మనుషులను చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఎక్కడైనా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్. ఎవరు ఎంటైర్లీ బ్యాడ్ ఉండరు, ఎవరు ఎంటైర్లీ గుడ్ ఉండరు. వాళ్ళ ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో గుడ్ ఉంటారు, కొన్ని విషయాల్లో బ్యాడ్ ఉంటారు. సో పర్టికులర్గా అలా ఏమి ఉండదు. కానీ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోతే కాలేజ్లో చదువుతున్నప్పుడు కంటే ఇక్కడ కొంచెం ఎలా కొంచెం డిప్లొమాటిక్ ఎక్కువ ఉంటారు అనిపిస్తుంది. డిప్లొమాటిక్ ఉంటారు అనిపిస్తుంది, అంతే. సో అంటే ఇక్కడ కూడా నటించాలి, బయట కూడా నటించాలి, కొంచెం ఉంటుంది. అదే నటించకపోతే పైకి రావడం కష్టం అనేది అర్థమవుతుందా? పైకి అంటే అలా కూడా కాదు. కొన్నిసార్లు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా, వాళ్ళకి సక్సెస్ ఉన్నా, లేకపోతే ఆనెస్టీ ఉన్నన్ని రోజులు మనం బయట లైఫ్లో అండ్ కెరియర్ వైజ్గా అండ్ పర్సనల్ వైజ్గా రెండిట్లోనే సక్సెస్ ఉండొచ్చు సార్. చాలాసార్లు నాకు అనిపిస్తుంది అదే, ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి మనలో. డిప్లొమాటిక్గా ఉంటేనే సక్సెస్ వస్తుంది, పైకి వెళ్తాం అన్నది అయితే నిజంగా. ఓకే. సో మీరు శాకుంతలంలో గుణశేఖర్ లాంటి పెద్ద డైరెక్టర్ తోటి కలిసి వర్క్ చేశారు, అలాగే సమంత లాంటి ఒక స్టార్ తోటి పనిచేశారు కదా. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఒక సమంత అనే అమ్మాయి ఆ తర్వాత కాలంలో ఆమె లాంటి అమ్మాయి చాలా నిజ జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ పడుతూ ఉంది, స్టిల్ తను స్ట్రగులర్, ఇది పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి. సో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే సమంత లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కానీ అట్లాంటిది ఏదైనా అనిపించిందా మీకు? అట్లా అంటే ఎవ్రీ పర్సన్ లైఫ్లో హైస్ అండ్ లోస్ ఉంటాయి, నేను అది నమ్ముతాను సార్. మేబీ ఎలా చెప్పాలి దీన్ని అంటే, తన లైఫ్లో చూసినంత హై ఒక
నార్మల్ అమ్మాయి, నాలాంటి ఒక అమ్మాయి అని అనుకోవచ్చు. జనరల్గా నార్మల్గా ఒక ప్లేస్ నుండి వచ్చి ఒక సూపర్ స్టార్గా ఎదిగిన విధానం అదంతా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాను, షీఈ్ మై ఇన్స్పిరేషన్ అని. అవునా? చాలా ఇప్పటి వరకు జరిగిన సమంత అండ్ ఆలియా భట్ దే బోత్ ఆర్ లైక్ మై ఇన్స్పిరేషన్ అని చెప్తా. సో నాకు తను చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, తన జర్నీ. అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా, నేర్చుకోవాల్సింది అని నాకేం అంటే ఒక అంటే ఇప్పుడు లోలో ఉన్నంత మాత్రాన తనేదో మిస్టేక్ చేసి నేర్చుకోవాలి అని కాదు. నాకు పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే, మనం హ్యాపీగా ఉండి మనం కష్టపడుతూ మన పనిని మనం చేస్తున్నంత రోజులు హైస్ అండ్ లోస్ వస్తుంటాయి, కానీ నీ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తను మేబీ పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ అలా మొన్న రీసెంట్గా మనం చూసినట్లు, లేకపోతే కొన్ని ట్రాల్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ మేబీ 1 or 2 yearsలో మళ్ళీ తను హైకి వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంటుంది. సో తన లైఫ్ని తను హ్యాపీగా హెల్దీగా కష్టపడుకుంటూ చేసిన రోజులు ఎప్పుడైనా హైకి వెళ్ళిపోతారు. ఇది అంటే మీరు మామూలుగా సినిమాలు చేయటం, వాటితో పేరు సంపాదించుకోవటం ఒక సైడ్ అనుకుంటే, ఒక యాంగిల్ అనుకుంటే, ఇంకొక యాంగిల్లో మీడియాని, అది ప్రధానంగా సోషల్ మీడియాని ట్యాకిల్ చేయటం, అక్కడ వచ్చే కామెంట్స్ కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, వీటిని హ్యాండిల్ చేయటం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అవుతుంది. బీయింగ్ పబ్లిక్ పర్సన్, పబ్లిక్ ఫిగర్. సో మీకు వచ్చేటప్పటికి ఈ గాసిప్స్ కానీ ఈ ట్రోల్స్కి కానీ సో ఎలా మీరు మనసుకు తీసుకుంటారా, కష్టం అనిపిస్తుంటుందా? సో మీ మీద వచ్చినటువంటి బాగా మీకు కష్టం అనిపించినటువంటి ట్రోల్ ఏంటి? నాకు అనిపిస్తుంది సార్, 100% అనిపిస్తుంది. ముందు కొంచెం ఎక్కువ అనిపించేది, ఇప్పుడు ఆ టైం తగ్గిపోయింది. ఓకే, నాకు ఏది కష్టం అనిపిస్తుంది అంటే, ఏది చేసినా నెగిటివ్గా తీసుకుంటారు కదా, నెగిటివ్గా పర్సీవ్ చేస్తారు కదా, నాకు అది అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, ఓకే ఈ అమ్మాయికి సినిమాలు లేవు, షూటింగ్స్ లేవు, అందుకని ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అంటారు. నాకు అది నచ్చదు, బికాస్ చాలాసార్లు నేను బిజీగా ఉన్న టైంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, ఖాళీగా ఉన్నప్పుడు ఏం పెడతాంలే అని చెప్పేసి నార్మల్గా ఉంటాను. సో వాళ్ళకి మన వరల్డ్ తెలీదు, బట్ స్టిల్ అంటూ ఉంటారు కదా, నాకు అలాంటి విషయాల్లో అనిపిస్తుంది. వర్క్ లేదు, ఖాళీగా ఉంది, తను అంత జనరల్గా బాగాలేదు, నేను లైక్ ఆమె చూడటానికి అంతేం బాగుండదు అన్నదానికంటే ఈమె పర్ఫార్మర్ కాదు అన్నదానికి నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను. అదేంటి, ఇప్పుడు బ్యూటీ అనేది బ్యూటీ ఈజ్ ఇన్ బిహోల్డర్స్ ఐజ్ అంటారు కదా, సో కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. పర్ఫార్మెన్స్ కూడా అలానే, బట్ స్టిల్ ఒక 100లో ఒక 90% పీపుల్కి నా పర్ఫార్మెన్స్ నచ్చాలి అని నేను ఎక్కువగా అనుకుంటా ఉంటాను అనమాట. సో అలాంటి టైంలో కొంచెం అనిపిస్తుంది. మీకు ఎక్కువగా అంటే మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి రోల్ ఏది మీకు తెలిసినంత వరకు, మీకు చేసినట్లు? నాకు మల్లేశం సార్. సో మీ వెరీ ఫస్ట్ ఫిల్మ్కే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పటికీ కూడా చాలా మంది మల్లేశం గురించి మాట్లాడతారు సార్ ఎక్కువ. అంటే మల్లేశం విజయం వెనుక ఉన్న స్త్రీ కాబట్టి దానికంటే కూడా సార్ నాకు పెద్ద కాంప్లిమెంట్ ఏమనిపిస్తుంది అంటే, అరే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకున్నావా, ఐ థాట్ యు ఆర్ ఫ్రమ్ సేమ్ విలేజ్ అని. అంటే మన క్యారెక్టర్, మనం చేసిన క్యారెక్టర్ మనం అదే అని నమ్ముతున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. మొన్న ఏదో ప్లేస్కి వెళ్ళాను, యూఎస్కి వెళ్ళినప్పుడు ఏమో అక్కడున్న ఎవరో మాట్లాడి అడిగారు అనమాట, అదేంటి నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, బాగానే ఉన్నావు, ఐ మీన్ లైక్ చదువుకు ఎడ్యుకేటెడ్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు, కాదనుకున్నామే మేము. నాకు అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది, ఎందుకంటే మనం చేసిన రోల్ వాళ్ళకి అంత బాగా కనెక్ట్ అయింది కదా. సో మెయిన్ అసలు ఫస్ట్ మాట్లాడినప్పుడు షాక్ అయిపోయాను అనమాట. తెలంగాణ స్లాంగ్ ఏమైనా వస్తుందేమో అనుకున్నా. నార్మల్ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి అని తెలియదా మీకు ముందు? అలాగా సార్, అంటే యూజువల్ తెలంగాణ స్లాంగ్ ఉన్న యాక్టర్స్ ఉంటారు కదా, నేను అలా అనుకొని ఏదో మాట్లాడితే తినేమో నార్మల్ గా అలా మాట్లాడేస్తుంది. సో నేను షాక్ అయిపోయి అడిగాను కూడా, తెలంగాణ కాదా మీరు? అంటే మా సైడ్ ఏంటంటే కొంచెం మాది విజయవాడ దగ్గర అన్నమాట, కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్. ఖమ్మం జిల్లా అంటే కొంచెం దాని ప్రభావం ఉంటుంది కదా. అండ్ ముఖ్యంగా సత్తుపల్లి ప్లేస్ ఏంటంటే సార్ పక్కన నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది, పక్కన విలేజ్ నుండి. సో మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్ మీరంతా ఏదైనా షాపింగ్ వెళ్తూ ఉంటారు రెగ్యులర్? అండ్ ఇంటర్మీడియట్ కూడా మేమందరం అక్కడే చదువుతాం ఎక్కువ, విజయవాడలో. అండ్ దెన్ హైదరాబాద్ వస్తాం. ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో? ఫ్రెండ్స్ ఉన్నారా? రిలేటివ్స్ ఉన్నారు. ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే సినిమాలోకి వచ్చిన తర్వాత ఈ సెలబ్రిటీ స్టేటస్ తోటి మీరు బయటకు వెళ్ళాలంటే, ఇదివరకు అయితే నార్మల్గా షాపింగ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంది ఆ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత? ఆ ఫ్రీడమ్ అనేది ఉందా ఇప్పటికీ మీకు? ఉందా ఫ్రీడమ్? నాకైతే ఉంది సార్. అంటే మాస్క్లు వచ్చాయి కదా ఇప్పుడు, ఒక అడ్వాంటేజ్ అయిపోయింది, మాస్క్ వేసుకొని వెళ్ళిపోతాము. కానీ ఏంటంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి. మాస్క్ తీసేంత వరకు, పెట్టుకున్నంత వరకు ఓకే,
ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తాము Okay. ఆర్ ఎల్స్ టెంపుల్స్కి వెళ్తాము. ఈ 2 ప్లేస్లో కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే టెంపుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్క్స్ తీసేయాలని అనిపిస్తుంది, అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్ళి అన్నప్పుడు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది వేరే వాళ్ళు వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటోలు అవన్నీ కంటే. సో ఆ 2 టైమ్స్లో తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ అంత హ్యాపీగా ఉంది. అంటే మాబుతో గొడవలు ఏం లేవు కదా, మాబుతో గొడవ ఏం లేదు కదా, అంటే ఎక్కువ మంది జనం వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లా అయితే ఇప్పుడు దాకా అయితే అలాంటి ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు మొత్తానికి మీకు అంటే హీరోయిన్గా కంటిన్యూ అవ్వాలి అట్లా చేయాలని ఉందా, లేకపోతే ఏ రోల్ అయినా సరే మీకు ఓకేనా? ఎందుకంటే మీరు అనసూయ లాంటి ఒక క్యారెక్టర్ చేశారు శాకుంతలంలో, తన చెలికత్తి శకుంతల చెలికత్తిగా, అలాంటి ఓకేనా మీకు ఫ్యూచర్లో కూడా? నేను ఆ రోల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సార్, నాకు అప్పటి వరకు స్టీరియో టైపింగ్ ఉంది. మల్లేశం కానీ వకీల్ సాబ్ కానీ మధ్యలో చేసిన ప్లేబ్యాక్ అనే ఫిల్మ్ కానీ అదంతా నేను ఓకే కొంచెం డీగ్లామ్ రోల్స్ అవన్నీ. ఓకే. సో నేను ఉన్నట్లు కనిపించకుండా ఉండేది. సో నాకు ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలి అని అనిపించింది, అండ్ ఆల్సో గుణశేఖర్ సార్తో వర్క్ చేయాలని అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అనిపించింది. సో ఈ 2 థింగ్స్ వల్ల నేను శాకుంతలం చేద్దాము అని అనుకున్నాను. చాలా నేర్చుకుని ఉంటారు కదా గుణశేఖర్ గారు. చాలా నేర్చుకుని, అంటే ఒక పెద్ద డైరెక్టర్కి ఉన్న విషన్ ఏంటి, వాళ్ళ అంటే డిఫరెన్స్ నేర్చుకున్నాను సార్. అంటే అంటే నాకు తెలిసినందుకు ఆయన మనిషి కనిపించే మనిషి ఒక రకం ఉంటారు, కానీ ఆయన సెట్లో డిఫరెంట్ వర్క్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఆయన వేరే డిఫరెంట్ కదా. అవును, అంటే ఎలా చెప్పాలి, ఆయన మోర్ దెన్ 100% ఇద్దాము అని అనుకుంటారు సార్. సో ఎక్కువగా చేస్తారు వర్క్ అంతా, ఎక్కడ చూసినా ఆయన ఉంటారు, ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి. సో ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో చేస్తే ఉండే అడ్వాంటేజెస్ తెలిసే సార్ నాకు ఆ ఫిల్మ్లో. సో ఫర్దర్గా ఏంటి మీరు ఏమేమి చేస్తున్నారు? ఫర్దర్గా ఒక 5 ఫిల్మ్స్ ఉన్నాయి సార్ రిలీజ్కి రెడీగా. శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్, పొట్టేల్, లేచింది మహిళలోకం, అట్లా ఒక 5 ఫిల్మ్స్. ఇట్లా అన్ని లీడ్ అయినా చేస్తుంది? అన్ని లీడ్. ఓకే. సో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో ఏంటి మీరు ఏమన్నా ఏమేమన్నా పెట్టినారా, ఒక గోల్ ఏమన్నా పెట్టుకున్నారా? అలాంటిది ఏదైనా అంటే చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, తెలుగు అమ్మాయి అనేది మీరు మీ కెరీర్ అంతా కూడా దీన్ని మీరు మోస్తూనే ఉండాలి. సో ఎలా అనిపిస్తుంది తెలుగు అమ్మాయి? కాదు సార్, ఇట్స్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలు మీకు వస్తూనే ఉంటాయి, తెలుగు అమ్మాయి ఎలా ఉంది? నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రశ్నలు స్టాప్ చేయాలి. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఓకే తెలుగు అమ్మాయి, అప్పుడు కూడా అడుగుతారేమో ఓకే తెలుగు అమ్మాయిగా వచ్చి ఇంత రేంజ్కి వచ్చారు ఎలా అనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే సార్, పెద్ద ప్లాన్ చేసుకోవాలని లేదు, కాకపోతే ఒకటే సింపుల్ థింగ్, ఒక మోటో ఏముందంటే ఐ వాంట్ టు క్రియేట్ సెపరేట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్. అంటే అనన్య చేస్తుంది ఈ ఫిల్మ్ అంటే దేర్ ఇస్ సంథింగ్ అని చెప్పి ఆడియన్స్ నా ఫిల్మ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, అదొక్కటే ఉంది సార్ నాకైతే ఇప్పుడు బ్రెయిన్లో. తంత్ర సినిమా సంబంధించి ఇప్పుడు అతను కొత్త డైరెక్టర్ కదా, తను శ్రీనివాస్. సో ఇతను మీకు ఎలా అనిపించింది ఒక కొత్త డైరెక్టర్తో పనిచేయడం అనేది? అంటే తను కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసే విధానం అట్లా ఉంటుంది. సో కొంతమంది ఆ తడబాటు కనపడదు, కొత్త దర్శకుడు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి వీళ్ళందరినీ కూడా అనేది మైండ్లో ఉన్నప్పటికీ కూడా, బట్ ఆన్సెట్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో ఇతని గురించి చెప్పాలంటే ఎలా అనిపి? శ్రీనివాస్ గారితో నాకున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నా పరంగా చెప్తే, నాకు నాలోనే నాకు తెలియని కొన్ని ఫ్లాస్ ఉంటాయి కదా సార్, అవి చాలా బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సీన్స్లో ఐస్ కొంచెం పెద్దవి చేస్తా, అవి చెప్తారు. అంత అవసరం లేదంటారు, అది వద్దు అనన్య గారు కొంచెం ఐస్ చిన్నగా చేయండి అంటారు. నేను కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా నార్మల్ నకలు కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్దగా చేసేస్తాను ఐస్. సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇవి అలాంటివి చాలా ఫ్లాస్ని కానీ ఇలా చేయండి అనన్య గారు బాగుంటుందేమో అని చెప్పి నాలో తెలియని కొన్ని యాంగిల్స్ చూపించారనమాట నాకు. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో డైరెక్షన్ విషయానికి వస్తే క్లారిటీ ఉంది తనకి. ఇక్కడ ఈ సీన్ నేను ఇలా అనుకుంటున్నాను, ఈ యాంగిల్లో అనుకుంటున్నాను, ఈ షార్ట్స్ అనుకుంటున్నాను అని ముందే ఒక క్లారిటీ ఉండింది. అందుకని చాలా ఫాస్ట్గా చాలా మంచి అవుట్పుట్తో కొంచెం తక్కువ బడ్జెట్లో చాలా బాగా ఫినిష్ చేయగలిగాము అనిపించింది నాకు సినిమా. సో ధనుష్ సార్, సో ఏంటి మీ నెక్స్ట్ ప్రయాణం ఏంటంటే, మీ పెదనాన్నగారు ఫస్ట్ ఒక చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు, విలన్గా చేశారు, కామెడీ విలన్గా చేశారు, హీరో అయ్యారు, హీరోగా కూడా చాలా మంచి పేరు చేసుకున్నారు. స్టార్టింగ్లోనే 3-4 సినిమాలు వరుసగా హిట్లు కొట్టారు. కాకపోతే మీ నాన్నగారు కొన్ని సినిమాలు కొన్ని చిన్న రోల్స్కి పరిమితం అయ్యారు. సో మీరేంటి మీ ఏ గోల్ తోటి వచ్చారు? అట్లా మీ పెదనాన్నగారులా కావాలనుకున్నారా, లేదా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని
హీరో కావాలనేది మీ ప్రధాన ధ్యేయమా ఏంటి? అంటే హీరో అని ఏం లేదు సార్, నాకు మెయిన్ యాక్టర్గా ఒక పేరు తెచ్చుకోవాలని. నేను నాకంటూ నేను నమ్మింది ఏంటంటే, నాకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు అనుకొని నేను ఈ స్టోరీస్ కూడా వినడం అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో యాక్చువల్లీ నేను 2019లో స్టార్ట్ చేశాను సార్ అది యాక్టింగ్. సీరియస్ యాక్టింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా అనుకొని స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఆడిషన్స్కి వెళ్ళడం అవన్నీ చేశాను. అండ్ మెయిన్ మా పెద్దనాన్న గారి పేరు ఏం యూజ్ చేయకూడదు అన్నట్టు. అంటే ఇప్పుడు మా పెద్దనాన్న గారి పేరు చెప్తే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారేమో కానీ ఆ డైరెక్టర్ నాకు ఆ టాలెంట్ ఉందని నమ్మి ఇస్తారని నేను అనుకోను. సో నేను మెయిన్ అదే ఆ ఏం పెట్టుకొని అలా వెళ్ళాను అనమాట. అంటే ఇదేదో ఆయనని డిస్రెస్పెక్ట్ చేద్దాం మన ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేయడం అనేది కరెక్ట్. యా సార్. సో అదే మెయిన్ సార్. సో ఒక యాక్టర్ వీడు ఒకడు ఉన్నాడు, ధనుష్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ధనుష్ రఘుముద్రి అనేటోడు ఒక అతను ఉన్నాడు అని ఒక పేరు వస్తే నాకు అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నాను సార్. ఇంకా పెద్దనాన్న గారు కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని. అంటే ఒక చూస్తుంటారు, ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. అంటే ఒక సాడ్ థింగ్ ఏంటంటే పెద్దనాన్న గారికి తెలియదు అనమాట నాకు అసలు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందని. ఆయన ఉన్నప్పుడు అవేం తెలియదు అనమాట. కొంచెం అది మనసుకు కొంచెం కష్టం. అది కొంచెం అది బాధగా ఉంది. కానీ పెద్దమ్మ గారు ఉన్నారు, పెద్దమ్మ గారు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఆమె కూడా సినిమా చూసారు. అవునా? శాంతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఏంట్రా ఆ లుక్ ఏంట్రా అట్లుంది, చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు నాన్న నువ్వు అని చెప్పి. సినిమా కూడా చాలా నచ్చింది ఆవిడకి. చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. అంటే చాలా మంచి మాటలు అవన్నీ చెప్పారనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకా చూడాలి సార్ నెక్స్ట్ ఇంకా ఏమవుతున్నాయి. ఇంకా ఇంకొక సినిమా రిలీజ్ కున్న సినిమా ఇంకోటి ఏంటి దాని పేరు? ఇది కట్టె కొట్టి తెచ్చే. అది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్గా. సో దాని తర్వాత ఇంకో షూట్ అవుతుంది సార్ ఇంకో సినిమాది. కోలా నాగేశ్వరరావు గారు అని ఒక సీనియర్ డైరెక్టర్. ఆయన కోలా నాగేశ్వరరావు సీరియల్స్ డైరెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఒక రొమాంటిక్ కామెడీ సినిమా తీస్తున్నారు. అందులో ఏంటి మీద లీడే సార్, లీడ్ రోల్. ఇంకొక సినిమా అవుతుంది సార్, ఇంకో డెబ్యూ డైరెక్టర్ ఉన్నారు ఒక ఆయన. సో అది ఇంకా ప్రీ ప్రొడక్షన్లో ఉంది వర్క్లో. సో అది కూడా సక్సెస్ఫుల్గా ట్రాక్ ఎక్కేస్తే చాలా కదా. ఇంకా ఈ తంత్ర కూడా కొంచెం బూస్ట్ ఇస్తుంది అని నమ్ముతున్నాను నేను. మీ నాన్నగారు చెప్పిన మాట ఏంటి సినిమాలోకి వస్తున్నానంటే? అంటే ఈ సినిమా తెలుసు ఇది లాటరీ లాంటిది, అయితే ఎక్కడికో వెళ్ళిపోతాం, లేదంటే అట్లాగే పడిపోతాం కింద. అన్నిటికీ మనం తట్టుకొని ఉండాలి. ఎందుకంటే పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా ఇనిషియల్గా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. మనకి కొన్ని చేదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నాన్నగారు అయితే ఏం చెప్పారు మీకు? నాన్నగారు అంటే ఆయన అడ్వైస్ ఇస్తూనే ఉంటారు సార్, రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నువ్వు ఈ మామూలు ఇంటర్వ్యూస్ అయినప్పుడు కూడా అది కూడా చెప్తారు, ఎలా మాట్లాడాలి అలా ఉండాలి అని. సో ఆయన మంచి సపోర్ట్ ఉన్నారు నాన్నగారు అయితే. నాన్నగారు ఎలా అంటే ఫస్ట్ చెప్పారు అన్నట్టు, ఏం హెల్ప్ చేయాలా అంటే లేదు, ఏం అవసరం లేదు, నేనే వెళ్తా, ఆఫీస్లోకి నేనే వెళ్తా అని చెప్పి నేను తిరగడం జరిగిందనమాట, ఆఫీస్లో తిరగడం. సో ఆయన అలా ఉండేవాడు, వీడు ఏం చేస్తున్నాడు అసలు, ఏమైనా అవుతుందా లేదా అని ఒక డౌట్తో ఉండేవారు. సో ఫైనలీ సినిమా కంప్లీట్ అయ్యిందని చెప్పంగానే షాక్ అయిపోయారు అనమాట. ఏంటి అయిపోయిందా సినిమా అని చెప్పాను. ఇంకా చాలా అంటే ఒక చిన్న సినిమా అయినా కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, మంచి స్టోరీ ఉంది. సో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు అది చూసి. ఆయన కూడా సినిమా చూసారు నాన్నగారు. ఆయన అయితే అక్కడ ఒక క్లౌడ్ నైన్ అంత హ్యాపీగా ఉన్నారు. శ్రీనివాస్ సార్ని చాలా మెచ్చుకున్నారు. సో ఆయన కూడా చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. చూసిన వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు సినిమా చూసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ధనుష్, థ్యాంక్ యూ అనన్య. సో మీకు ఈ సినిమా తంత్ర అనే సినిమా పెద్ద విజయాన్ని అందించి అలాగే నటులుగా మీకు మంచి పేరు తీసుకురావాలని, మీ కెరీర్కి ఈ సినిమా కూడా తోడ్పాటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.